మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. ఖమ్మంలో కీచకుడి దాడిలో తీవ్ర గాయాల పాలై నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికకు కనీసం వైద్యం అందించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బాధితురాలిని పరామర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకి చిన్నపిల్లలపై అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో పోలీసు ఉన్నతాధికారి అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నారని, వారు శాంతి భద్రతలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. కానీ మంత్రుల పట్టింపు ఎట్లున్నదంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఎట్లున్నదంటే, ఇగో ఈ మందులు బయట కొనుక్కొచ్చుకోమని రాసింది. బాలాజీ మెడికల్ స్టోర్ లో మందులు కొనుక్కొస్తే ఇది 3,900 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు బాలాజీ మెడికల్ స్టోర్ లో 2,350 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు ఇది 730 రూపాయల బిల్లు. అంటే ఈ ప్రభుత్వము చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా? పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? ఇంత సంఘటన జరిగి విషయం అంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో, శిశు సంక్షేమ శాఖకో, దాని మంత్రి గారికో, ఈ ముఖ్యమంత్రికో, జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్య చేతనైతలేదు. ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు ఫోన్ పేలో పైసలు వేస్తుంటే దాతలు ఆ పైసలతో మేము ఈ మందులు కొనుకొచ్చుకున్నామన్నారు. వస్తే లాభం బాబు, ఈ బిల్లులు చూడాలి కదా మంత్రి గారు, మందులు ఇస్తున్నారా లేదా అని అడగాలి కదా. నేను అడిగితే పాపం ఇవోసారి బయట కొనుక్కొచ్చుకుంటున్నామని బిల్లులు తెచ్చి నాకు చూపించారు. అంటే ఏం బాధ్యత? రావడం పోవడం చూడడం కాదు కదా, కుటుంబానికి ఏం కావాలి, ఏం జరుగుతుంది అని అడగాలి కదా. ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మహిళలకు రక్షణ కరువైపోయింది. 2 మహిళా మంత్రులు కూడా కనీసం వచ్చి చూసి వారికి ఏం కావాలి అనేది కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం స్పందించాలా, ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి మరి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.